ఒక అతను వాళ్ళ వైఫ్ ఇట్లా బ్రహ్మకుమారీస్ సంస్థలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి కూడా ఆమె బిహేవియర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేంజ్ వచ్చేసి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకుండా ఇతనికి కంప్లీట్గా ఫిజికల్ అటాచ్మెంట్ అనేది లేకుండా దూరంగా ఉండి చాలా మొండిగా తయారై బిహేవియర్లో కంప్లీట్ చేంజ్ వస్తే మేము అడ్జస్ట్ అయి ఉంటున్నాము. అవును, మౌంట్ అబు వెళ్ళొచ్చిన తర్వాత నుండి ఇలా మారిపోయింది అని ఆవేదన వ్యక్తం చేస్తారు. పూజలు చేయకపోవడం, పూజలు చేయదు, గుళ్ళకు రాదు. సనాతన ధర్మం అయితే పూజలు గుళ్ళకు రావడానికి వ్యతిరేకిస్తారండి ఎవరైనా? చెప్పండి. అది కూడా ఒక హీలింగ్ ప్రాసెస్ కదా. మన గుడులు వీళ్ళంతా ఈ వైట్ శారీస్ వేసుకొని ఉంటారండి. జెంట్స్ అయితే ఏం వేసుకుంటారు? వైట్ బట్టలే, వాళ్ళు కూడా వైటే. ఇప్పుడు మీరు మంతెన సత్యనారాయణ గారు అంటే నాకు ఐడియా వచ్చింది, ఆయన కూడా ఎప్పుడు వైట్ లోనే ఉంటారు కదా. అవును, ఆయన ఒక యోగా టీచర్ గా, ఒక ఏమంటారు మన హెల్త్ పర్పస్ లో, న్యాచురోపతి వైద్యంలో పరంగా వైట్ లో చాలా మంది ఉంటారు. ఓకే. కానీ ఇక్కడ బీకేకి సంబంధించిన వాళ్ళందరూ వైట్లోనే ఉంటారు, ఒక బ్యాడ్జ్ పెట్టుకుంటారు. వీళ్ళందరూ నమ్మేది ఏంటంటే దాదా లేఖరాజులో శివుడు వచ్చారు, ఇక కలియుగం పోతుంది, సత్యుగం వస్తుంది, ఈయననే అన్ని సృష్టికి ఆది పురుషుడు అని వాళ్ళు నమ్ముతున్నారు. కానీ ఆయననే చనిపోయారు కదా. ఆయన చనిపోతానంటే ఆయన సూక్ష్మవతనంలో ఉంటారంట. ఇక్కడ సూక్ష్మవతనం అంటే అదన్నీ ఆత్మలు ఉండే ప్లేస్ అంట. ఇందులో నుండి చనిపోయిన వాళ్ళు కూడా అక్కడే ఉంటారంట. ఇట్లా ప్రతి దానికి ఒక మ్యానిపులేషన్ ఉందండి ఇందులో. సో నేను అడుగుతుంది ఏంటంటే, సనాతన ధర్మంలో ఉన్న మన హిందువుల్లో ఉన్న ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు అయితేనేమి, నిర్మలా మాతాజీ, భారతీయ సత్యవానమ్మ, ఇంకా మంచి మంచి మన సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునే వాళ్ళు ఉన్నారు. అడ్వకేట్ ఇప్పుడు మోనికా సుంకర గారు ఉన్నారు. అలా నెక్స్ట్ చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు, ఇలా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ అసలు ఈ బ్రహ్మకుమారి సంస్థ సనాతన ధర్మమా కాదా అని వాళ్ళు వచ్చి పరీక్షించి వాళ్ళు మన హిందువులకు మార్గనిర్దేశకం చేయాలని నేను కోరుకుంటున్నా మీడియా ద్వారా. ఎందుకంటే నేను అందులో నుండి బయటపడి అందులో ఉన్న గ్రూపులన్నిటి గురించి చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఏదైనా కాలేజ్ ఉందండి, ఆ కాలేజ్ సంబంధించిన వాళ్ళే వేరే దగ్గర బ్రాంచ్ పెట్టుకున్నారు, ఇంకొక దగ్గర ఇంకో 4 బ్రాంచ్లు వేరే వేరే వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ఒకటే కాలేజ్, ఒకటే సిద్ధాంతం. ఒక కాలేజ్లో మనకు అన్యాయం జరిగింది, అప్పుడు ఈ కాలేజ్ సంబంధించిన అన్నిటిది ఒకటే ప్రపగండ చెప్తామా, జస్ట్ ఈ బ్రాంచ్ని అంటామా? సంస్థ వ్యవస్థ మొత్తాన్ని అంటాం కదా. నేను అదే చేస్తున్నాను. నేను వీరేంద్రదేవ్ దీక్షిత్ బ్రహ్మకుమారిలో వెళ్ళాను, కానీ అది కూడా బ్రహ్మకుమారినే కదా, అది కూడా దాదా లేఖరాజు మురళినే ఫాలో చేస్తుంది కదా. ఇప్పుడు మీరు బయటకు వచ్చి మాట్లాడటం స్టార్ట్ చేసిన తర్వాత మేము కూడా బ్రహ్మకుమారి సంస్థకి బాధితులమే, మాకు ఇలా జరిగింది అని మీకు మెసేజెస్, కాల్స్ వస్తున్నాయి. కామెంట్లలో చాలా మంది మీ నెంబర్ కావాలంటే మేము కూడా బాధితులమని పెడుతున్నారు ఈ మీడియా ఛానల్స్ కింద. సో నేను నా ఛానల్ ఉంది ఫార్మర్ మైథిలి, అందులో నేను వీడియోస్ చేసి పెట్టి నా కాంటాక్ట్ ఇచ్చానండి. అది ఇచ్చిన తర్వాత చాలా ఒక 2 days క్రితమే ఇచ్చాను. చాలా కాల్స్ పాజిటివ్గా మేము కూడా బాధితులమండి, ఆల్రెడీ మా చెల్లి వెళ్ళింది, ఫంక్షన్లకు పంపించట్లేదు, ఇలా అని మాట్లాడుతున్నారు. చాలా పాజిటివ్ కాల్స్ బాధితుల నుండి వస్తున్నాయి. హిందువుల నుండి చాలా పాజిటివ్ కాల్స్ అన్ని జిల్లాల నుండి, అన్ని రాష్ట్రాల నుండి వస్తున్నాయి, హిందీ వాళ్ళ నుండి, తెలుగు వాళ్ళ నుండి. ఎందుకంటే ఇది యాంటీ హిందూ, ఇది దీనివల్ల నష్టపోయిన వాళ్ళందరూ వచ్చి కనెక్ట్ అవుతున్నారు. అట్లీస్ట్ గవర్నమెంట్ కొంతైనా కలగజేసుకొని ఇట్లాంటి సంస్థలకి వీటిని ఏదో అంటారు ముందుగానే ఒక వీటికి ఈ సంస్థలకి నిర్వహించడానికి అసలు వీలు లేకుండా చేస్తే, అవును, ఈ లక్షల మంది అమ్మాయిలు లేకపోతే అబ్బాయిలు ఇట్లా ట్రాప్ అవ్వకుండా, ఫ్యామిలీస్ స్పాయిల్ అవ్వకుండా. మీరు నిత్యానంద గురించి చెప్పారు కదా, మై డాటర్ ఇన్ ఏ కల్ట్ వెబ్ సిరీస్ చూసారా మీరు? లేదండి. మై డాటర్ ఇన్ ఏ కల్ట్ వెబ్ సిరీస్ చూడండి, నేనైనా లింక్ పంపిస్తా, మీరు ఎతికితే దొరుకుద్ది మన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో. అందులో కంప్లీట్ నిత్యానందకు సంబంధించిన విక్టిమ్స్ అంతా ఆ వెబ్ సిరీస్ చూపించారు. అది నిజం. సేమ్ అక్కడ పిల్లలు కూడా ఇంతే చెప్తున్నారు రానని. ఇలా చాలా కల్టులు ఉన్నాయి. ఈ కల్టుల యొక్క అందరి ఉద్దేశం ఏంటి తెలుసా? నేను ఒక గురువుగా ఉంటాను, నేను ఒక సీనియర్గా ఉంటాను, నా కింద ఇంతమంది ఒక మానసికమైన స్లేవ్స్, బానిసలు ఇలా పడి ఉంటారు. వాళ్ళ తర్వాత వీళ్ళు మళ్ళీ సీనియర్లు అవుతారు, వీళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళని స్లేవ్స్ చేస్తారు. ఇది ఒక కల్ట్ కల్చర్. ఇది కుటుంబం కల్చర్ కావాలా, కల్ట్ కల్చర్ కావాలా? మనకి ఈ మందలతో ఏమొస్తుంది? కుటుంబాలు అన్నిటినీ నాశనం చేస్తున్నారు. భార్యాభర్తలు అన్నయ్యలా అని పిలుచుకోవడము. మీరు ఆ వీడియోలో విన్నారు కదా, మన భార్యాభర్తల సంబంధం అపవిత్రమైంది అని అతను ఆల్రెడీ అప్పటికే మనం అన్నా చెల్లెలు ఉండాలని ఆవిడ చెప్తుంది, విన్నారు కదా అతను చెప్తుంది. అలా చాలా మంది బాధితులు ఉన్నారు, మగవాళ్ళు. వాళ్ళ భార్యలు బ్రహ్మకుమారిలో వెళ్ళాక టార్చర్ పడిన వాళ్ళు. అలా చాలా మంది మగవాళ్ళు ఉన్నారు, వీళ్ళ ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ భర్తలు అందులో వెళ్ళిన వాళ్ళకి. మైథిలి, వనితా మైథిలి అనే అమ్మాయి ప్రకృతి వ్యవసాయ రైతు.
గోసేవకురాలు మరి బ్రహ్మకుమారిలో వెళ్ళి వచ్చి ఇలా అన్ని చెప్తుంది, హిందువులు ఇందులో ట్రాప్ అవ్వద్దండి అని వేడుకుంటుంది. మరి దీని పట్ల మీ అబ్జర్వేషన్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటని ఈ మిగిలిన అన్ని మన ధర్మ గురువులను అడిగితే వాళ్ళు మన హిందువులకు మార్గనిర్దేశకం చేస్తారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎప్పుడో ఇదిగా ఉంటే నేనేదో స్వలాభం గురించి అన్నట్టుగా నా మీద ఎలిగేషన్స్ వీళ్ళు ఏదైనా చేయగలరు. అయినా నేను భయపడట్లేదు. విక్టిమ్స్ ఉన్నారండి, వాళ్ళని నేను మీ ముందుకు తెస్తాను. అలానే మన ట్రీ మీడియా ఛానల్ వేదికగా కూడా అవును, ఓపెన్గా వనితా మైథిలి గారితో ఎవరైనా బ్రహ్మకుమారీస్ ఓపెన్గా డిబేట్ నిర్వహించాలన్నా లేదా ఓపెన్గా మాట్లాడాలి అన్నా ఆవిడ ఎలిగేషన్స్ అన్నీ రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలి అని అనుకున్నా సరే అవును, మనం ఓపెన్ గానే డిబేట్ పెడదాము. వాళ్ళు ఇక్కడ మీరైతే రెడీగా ఉన్నారు? నేను రెడీ అండి. సో శాంతియుతంగానే పెడదాము. నేను మీ పైన ఎలాంటి కోపం చేయను, ఎలాంటి ఇది చేయను. బట్ ఇంతకుముందు జరిగిన డిబేట్లో ఎందుకు అంటే వాళ్ళు 18 years దాటిన అమ్మాయిని ట్రాప్ చేసి మళ్ళీ మ్యానిపులేషన్గా మాట్లాడుతున్నారు. అక్కడ ఆ తల్లి బాధ ఏంటో నాకు తెలుసు. అందుకని వాళ్ళందరి బాధ నాకు ఒక ధర్మ ఆగ్రహంగా నేను వ్యక్తపరిచాను తప్ప ఇందులో ఉన్న ఎవరి పట్ల నాకు ఏ కించింత కూడా కోపం లేదండి. వీళ్ళకి కూడా తెలీదు వీళ్ళు ట్రాప్లో ఉన్నారని. బట్ వాళ్ళ మురళి ఆధారంగానే అడుగుదాం. ఓకే, వాళ్ళు ఇప్పుడు గచ్చిబౌలి ఉంది, అక్కడికి వెళ్దాం. వాళ్ళు మనల్ని అలో చేస్తారా చెయ్యరా ఏంటి చూద్దాం. ఇప్పుడు హిందువులకు సంబంధించింది అంతా అందరినీ డొనేషన్లు తీసుకుంటూ ఇంత పెద్ద పెద్ద సెంటర్లు కడుతూ ఇవన్నీ చేస్తూ ఇది ఊరికే కాదు కదండి. ఇది సమాజానికి ఉపయోగపడాలి, కుటుంబాలకు ఉపయోగపడాలి, కుటుంబాన్ని కూల్చుతుంది కదా. ఇప్పుడు ఇదంతా కంప్లీట్ వేరుగా ఉంది కదా. సో దీని పట్ల ఒకటే ట్రూత్ ఉంటుంది. అయితే నేను చెప్పేది ట్రూత్ కావాలి, అయితే వాళ్ళు చెప్పేది ట్రూత్ కావాలి. వాళ్ళు చెప్పేది ట్రూత్, నేను చెప్పేది అబద్ధం అయితే నేను తిరిగి వాళ్ళ బ్రహ్మకుమారిలో జాయిన్ అయ్యి నేను కూడా సేవ చేస్తాను. నేను చెప్పేది ట్రూత్ అని రుజువై వాళ్ళు చెప్పేది అబద్ధమైతే ఆ సంస్థలు ముయించాలి. ఇది నా యొక్క విన్నపం. ఇంకొకటి వీళ్ళు అంటారు మాకు పిఎం నరేంద్ర మోడీ మా ప్రోగ్రామ్స్కి వస్తాడు, సీఎం రేవంత్ గారు మా ప్రోగ్రామ్స్కి వస్తారు, నెక్స్ట్ రాష్ట్రపతి మా ప్రోగ్రామ్స్కి వస్తారని వీళ్ళు చెప్తున్నారు కదా. ఆశారాం బాపూజీ గారు ఉన్నప్పుడు వారి ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు పిఎం మోడీ గారు వెళ్ళారు. ఒక సంస్థ గురువుగా వెళ్ళారు, అంటే ఒక సంస్థ గురువులు పిలిస్తే వెళ్ళారు, ఒక గెస్ట్గా వెళ్ళారు. అదే సంస్థలో ఆశారాం బాపూజీ పైన కేసు జరిగి అది రుజువు అయినప్పుడు అతన్ని జైల్లో పెట్టించింది కూడా అదే వ్యవస్థ, గవర్నమెంటే కదండి. సో ఒక గెస్ట్గా వస్తే వాళ్ళందరూ మీకు సపోర్ట్గా ఉన్నారని కాదు. ఎవరెవరికైతే జస్ట్ గెస్ట్గా వచ్చి వెళ్తున్నారో వాళ్ళకి తెలీదు, బయట నుండి జస్ట్ వచ్చి వెళ్తున్నారో వాళ్ళకు ఇవి తెలీదు. సరెండర్ వర్గంలో ఉన్న వాళ్ళకి ఇవి తెలుసు. అందులో చాలామంది అమాయకులు కన్ఫ్యూజన్లో సంఘర్షణలో ఎలా భగవంతుడి మార్గాన్ని పట్టుకున్నాం, ఎలా వదిలేయడం, అంటే మనం నమ్మింది అబద్ధమా అనే ఒక షాక్లో సంఘర్షణలు ఉన్నారు. కొందరు లేదు ఇదంతా రైటే, ఇంకా ఎలాగో మన జీవితం అయిపోయింది ఇది కంటిన్యూ చేయాలని కొందరు. బట్ ఫైనల్గా నేను అడుగుతున్నాను, మనిషి లోపల ఎప్పుడు ఏ భగవంతుడు రాడు, కానీ మంచి గుణాలు ఉంటాయి.